నేను స్కూళ్ళలో ప్రోగ్రామ్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్టూడెంట్స్ కొంత కంప్లైంట్ ఇస్తుంటారు. సార్ మా ఫ్రెండ్స్ నా దగ్గర మాట్లాడతలేదు సార్, మా ఫ్రెండ్స్ ఇప్పటివరకు నాతో క్లోజ్గా ఉన్నారు, ఇప్పుడు సడన్గా నన్ను ఒక్కదాన్ని ఒంటరిగా చేసేసారు. సో ఇలాంటి విషయాల పట్ల మా ఫ్రెండ్ తిట్టారనో, మా ఫ్రెండ్ కొట్టారనో, మా ఫ్రెండ్ నా గురించి నెగిటివ్గా చెప్పారనో, ఇలాంటి ఈ విషయాల పట్ల చాలా మంది చాలా పెద్దగా ఆలోచన చేస్తుంటారు అనమాట. సో ఎందుకు వీటి పట్ల ఇట్లా పెద్దగా ఆలోచన చేస్తారంటే, ఎవరైతే వాళ్ళ లైఫ్లో పెద్ద పెద్ద గోల్స్ ఉండవో వాళ్ళే ఈ చిన్న విషయాల్ని చాలా పెద్దగా చూస్తారు, బాధపడుతుంటారు. సో ఇలాంటి విషయాలు మీరు పట్టించుకోకుండా, మీరు లైఫ్‌లో పెద్ద పెద్ద గోల్స్ అచీవ్ చేయాలనేది మీరు టార్గెట్ పెట్టుకున్నట్లయితే, ఇలాంటి చిన్న చిన్న విషయాలని మీరు పట్టించుకోకుండా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ మాట్లాడలేదు. ఓకే. నో ప్రాబ్లమ్. ఇప్పుడు మీ ఫ్రెండ్ మాట్లాడకపోతే నీకొచ్చే నష్టం ఏంటి చెప్పండి? నువ్వు అనుకోవాలి, ఇప్పుడు నా ఫ్రెండ్ నాతోటి మాట్లాడతలేదు కాబట్టి నువ్వు ఎట్లా పాజిటివ్‌గా ఉండాలంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ నాతోటి మాట్లాడతలేదు కదా! ఒకవేళ ఫ్యూచర్‌లో నేను పెట్టుకున్నటువంటి గోల్స్ అచీవ్ అయిన తర్వాత నా ఫ్రెండ్ నాతోటి మాట్లాడాలంటే, నా అపాయింట్‌మెంట్ తీసుకోవాలి 30 రోజుల ముందే. ఇట్లా ఫిక్స్ కావాలి మైండ్‌లో. అట్లాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్‌గా లైఫ్‌లో గ్రోత్ ఉంటది. నిన్ను పాయింట్ ఔట్ చేసిన వాళ్ళే, నిన్ను డిసప్పాయింట్ చేసిన వాళ్ళే నీ దగ్గరికొచ్చి అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. నీ రేంజ్‌ను తగ్గించి మాట్లాడిన వాళ్ళే నువ్వేదైనా ఒక ఈవెంట్‌కొస్తున్నావని తెలిస్తే అరేంజ్‌మెంట్‌లు జేయాలి. అట్లాంటి టార్గెట్స్ పెట్టుకుంటే ఇట్లాంటి చిన్న చిన్న చిల్లర విషయాల మీద మనం ఫోకస్ చేయం. కాబట్టి ఇట్లాంటి కొట్టిర్రు, తిట్టిర్రు, పక్కోళ్ళకి నెగెటివ్‌గా చెప్పిర్రు, ఇలాంటి మాటల మీద కాదు ఫోకస్ జేయాల్సింది. మన గోల్ అచీవ్ చేస్తే ఇవన్నీ విషయాలు పట్టించుకోకుండా ఓన్లీ గోల్ మీద ఫోకస్ చేయండి. ఆటోమేటిక్‌గా అన్నీ సర్దుకుంటాయి. సో థాంక్ యూ సో మచ్.